కాంట్రవర్సీ ఎందుకు బాగుంటుంది అని చెప్పి నేను తప్పుకుంటే నన్ను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టి అదేమంటే నేను బారు ఇప్పించాను నీకు, ఎవరు చేస్తారు బారు, నీకు ఇప్పించాను. ఇప్పించావు బారు, నేను కాదనట్లా, నువ్వు ఉండబట్టే నాకు బారు వచ్చింది. నేనేమి ఈరోజు నువ్వు ఇప్పిలేదని నేను అనడంలా, చేయడం లేదని నేను అనడంలా. ఆ రోజు బారు వేసేటప్పుడు నువ్వు 3 అప్లికేషన్లు వేసారు. నువ్వు చైర్మన్ మురళిని వేయొద్దన్నా, భర్తని వేయొద్దన్నా కూడా అప్లికేషన్ వేసాడు. ఈరోజు చెప్తున్నా, నేను ఈ రోజుకి ఎవరికి కూడా చెప్పలా. నేను నా గాడికి మురళి వచ్చి నేను ఎమ్మెల్యే చెప్పాను, వేసానన్నా, నా పేరు బయట రాని బాగా ఏదో చేశానంటే నేను కొంత డబ్బులు ఇచ్చి తప్పించాను అతను కూడా. ఈరోజు చెప్తున్నా, నేను అడగమనండి, ఈరోజు డబ్బులు నా దగ్గర తీసుకోలేదేమో అడగమనండి. కొరవ ఇంకిద్దరు వేసారు, ఇద్దరిని కూడా నేను మేనేజ్ చేసుకున్నాను. అది కూడా మేనేజ్ చేసుకున్నానంటే నేను అది కూడా చెప్తున్నాను, నేనేమి ఇదేలా నీ అండ ఉంటేనే వాళ్ళు కూడా నన్ను ఇది చేశారు, తప్పుకున్నారు కూడా. అన్నీ చేసావు. పెద్దవాళ్ళు చెప్తారు సామెత, ఇతరాకు పెట్టి బిర్యానీ పెట్టి నెయ్యి పెట్టి అన్నీ పెట్టి తీరా తినబోయేటప్పుడు ఆకులాగేసుకున్న సామెతగా నా బారు చుట్టూ ఉన్న షాపుల్లో బార్లు కంటే ఎక్కువగా తాగిస్తున్నారు. ఎడన్నారు, ఇది పద్ధతి ఇదే. గవర్నమెంట్ షాపులు, ప్రైవేట్ షాపులు కూడా కాదు. నేను నీకు పోయి చెప్పా, అన్న బారు ఈ విధంగా షాపుల్లో తాగించకూడదు, వాళ్ళందరూ తాగిస్తున్నారు, ఎస్ఐకి వాళ్ళకి చెప్పి కంట్రోల్ చేయండి అంటే, నా ముందు ఎస్ఐకి ఫోన్ చేసి నేను ఫోన్ చేసి చెప్తున్నాను, మీరు ఎట్లా చేయాలని అది చేసేయండి, నేను ఎవరికి చెప్పినా నేను చెప్పినట్టు ఎవరికి చెప్పాకండి. అసలు ఆ మాట ఇప్పుడు నాకు అర్థం కావట్లా. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పాకనంటే నేను ఏమన్నా చట్టవిరుద్ధంగా అడిగానా, లేకపోతే ఇంకోటి ఏమన్నా అడిగానా? ఈరోజు బారు వచ్చి 15 నెలలు, 5-6 నెలలు అసలు నేను బారు కూడా పెట్టలా. నీకు నెల 2 లక్షలు ఇచ్చాను. నీకు నేను 9 నెలలు, ఈ రోజుకి 9 నెలలకు గాను ప్రతి నెల 2 లక్షలు ఇచ్చాను. నేను ఏ బారు అని అడగండి, 2 లక్షలు మిగులుతుంది ఏమండి? పని నేను ఇవ్వలేదా? పోయిన నెల ఈ నెల నేను ఇవ్వలా. ఎందుకు నా మీద అంత కక్ష సాధింపు? ఏ వర్కుల్లో నీకు నేను ఏమన్నా ఈకున్నా ఉన్నానా? దేంట్లోనో నేను నీకేమన్నా సహకరించుకున్నా ఉన్నానా? నేను నీ వల్ల నేను నా ఆస్తులన్నీ బాగుంటుకున్నా. నేను ఏ రోజు కూడా నేను ఎక్కడా కూడా నేను నీ వల్ల పోయినాయి అని కానీ నేను అనట్లే. నేనేమన్నా రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో నేనేమన్నా సంపాదించుకున్నానా? నేను ప్రతిపక్షంలో ఇంకా విపరీతంగా వ్యాపారాలు చేశాను. ఆ రోజు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఏ రోజు నా షాపుల జోలికి కానీ, నా వ్యాపారాల జోలికి కానీ రాలా. వ్యక్తిగతంగా కూడా నన్ను నేను ఎప్పుడు వాళ్ళకి చేయను కూడా. నేను ఎప్పుడు అదేమంటే ఏ రోజు పెట్టినా, ఏ చంద్రలో పెట్టినా ప్రసన్న కుమారుడికి అన్నాను కానీ నేను ఏ రోజు కూడా నేను వ్యతిరేకించి నన్ను పిలిపించుకో, నేనేమన్నా తప్పు చేశానా, నన్ను పిలిపించు, ఏం ఈ తప్పు చేసావు, ఇది దీనివల్ల నేను ఇది చేశాను, నువ్వు ఉండు పక్కన ఉండు చెప్పు, నేను రైట్ రాయల్గా ఉంటాను. అట్టా కూడా మీరు చెప్పకుండానే నేను 1.5 సంవత్సరం నుంచి నేను తప్పుకున్నా. నన్ను వదిలి నన్ను వ్యక్తిగతంగా నన్ను టార్చర్ చేసావు, దానికి నేను ఓర్చుకున్నా. నాతోటే ఉన్నోళ్ళని ఇబ్బందులు పెడుతుంది. వాడు ఒకరిని పెట్టుకున్నావు పక్కన, వాడికి ఇక్కడ ఓటు లేదు, వాడికి ఒక కాలు లేదు, వాడు మహాభారతంలో సెకండ్ టైపు నీ దగ్గర చేరాడు. ఎవరన్నా నీతో వ్యక్తిగతంగా ఉన్నోడిని జొన్నవాడలో ఒక సర్పంచ్, మాజీ సర్పంచ్, మండల వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీ, దేవస్థానం ధర్మకర్త నలుగురిని కేసులు పెట్టించి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల స్టేషన్లో పెట్టారు. అధికార పార్టీలో నాయకులను ఎవరన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి చేర్చుకున్నావు, కానీ వాళ్ళని తప్పు చేశారా? వాళ్ళకి జొన్నాడు చైర్మన్ కళ్ళ కూర్చోబెట్టి ఇద్దరిని, నాతో ఉన్నోళ్ళంతా లాక్కో నువ్వు. నేనేం వాళ్ళ నాతోటి ఉండమని కూడా నేను చెప్పడం లేదు కదా. నేను తప్పుకున్న రాజకీయాల నుంచి కూడా. నన్ను వదిలి ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ కూడా ఈ క్షోభ పెట్టించి ఎవడన్నా చేస్తారా కేసులు ఈ విధంగా? ఈ జిల్లాలో ఎవరన్నా చెప్పారా? అందులో పెద్ద కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం అంటే జిల్లాలో బ్రహ్మాండమైన శ్రీనివాసరెడ్డి కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ దేవుడితో సమానంగా కొలుస్తారు ఈ జిల్లాలో. అటువంటి చరిత్ర ఉన్న మీరు నన్ను సారాయి కేసుల్లో పెట్టి లోపల పెట్టిస్తారా? నేను చేసిన నేరమా? ఏమన్నా నీకు నేను ద్రోహం చేశానా? నీకేమన్నా నేను అన్యాయం చేశానా? ఏదో నువ్వు నన్ను నమ్మలేదు కూడా, నేను దానికి కూడా చెప్తున్నా. నన్ను వదిలి నువ్వు పక్కన పెట్టు, నన్ను పిలిపించుకో. నీకు నాకు కుదరట్లేదు, నువ్వు పక్కన ఉండని చెప్పి నేను బ్రహ్మాండంగా పక్కన ఉంటాను. నేనేమి నాకు అధికారం కావాలా, నాకేమన్నా నేను ఈ మండలాన్ని శాసించాలని నాకేం కోరిక లేదు. అట్లా అనుకుంటే 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళలా. ఈరోజు నాకు 2 బిడ్డలు,
నేను ఒక్కడనే ఒకవేళ వ్యక్తిగతంగా అయితే నేను అసలు ఆలోచన కేసుల్లో ఇట్లా పెట్టి 5 రోజులు నన్ను పెట్టిస్తే నా భార్య బిడ్డలు శోభపడ్డరు, బాధలు పడ్డరు. అది నీకు కొట్టదా? నీ భార్య బిడ్డలకు జరిగితే మీరు ఒప్పుకుంటారా? నీ కొడుకుని ఒక్కరోజు లోపల పెట్టించు, నువ్వేమైనా ఎట్టుంటావా? విలువల్లాడిపోతావు నువ్వు. నేను 5 రోజులు లోపల ఉన్నా, నీకోసం 65 రోజులు లోపల నుండి వచ్చిన. నల్లబరెడ్డి కుటుంబం అంటే పెద్ద కుటుంబం. ఈరోజు ఎవరు చెప్పుకున్నా ఏడకపోయిన నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఆ పేరు చెప్పుకుని బ్రహ్మాండంగా ఉంటారు. ఆ పేరుకే కళంకం తెచ్చి నేనేమన్నా నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాను? నిన్ను వ్యక్తిగతంగా నేనేమన్నా విమర్శించాను? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయిన కాడి నుంచి కాంట్రవర్షన్ వచ్చింది. నేను తప్పుకోవడానికి రెడీ అయ్యాను. నేను ఎక్కడా కూడా నిన్ను వ్యతిరేకించో, నిన్ను కాదనో, లేకపోతే ఇంకో దానికి నేను పోవాలని ఏ రోజు కూడా నాకు కోరిక లేదు.